హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టీజీ సెట్ 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద లీనియర్ ఆల్జీబ్రా. సో క్యూ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఫామ్ అసోసియేటెడ్ విత్ ద సిమెట్రిక్ బైలీనియర్ ఫామ్. సో ఆల్ఫా బీటా గివెన్లో ఇచ్చారు అండ్ అలానే క్యూ వాల్యూ ఒకటి ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ x1 x2 y1 y2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ బైలీనియర్ సిమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఏదైనా క్యూ ఆఫ్ x1 x2 ఇస్తే మనం దీన్ని ఈ ఫామ్లోకి రాయొచ్చు అనమాట. x ట్రాన్స్పోజ్ ఏ ఆఫ్ x. దీన్ని సిమెట్రిక్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు అనమాట. సో గివెన్లో ఇచ్చిన మన క్యూ ఆఫ్ x1 x2 అనేది ఏంటి, x1 స్క్వేర్ ప్లస్ 16 x2 స్క్వేర్. సో దీన్ని మనం ఏ ఫామ్లోకి రాయాలి, ఇక్కడ x ట్రాన్స్పోజ్ ఏ ఆఫ్ x ఫామ్లోకి రాయాలి. సో ఇక్కడ మనకి x1 x2 రెండే వెక్టార్స్ ఉన్నాయి. సో దీన్ని ఎలా రాయాలంటే, ట్రాన్స్పోజ్ ప్లేస్లో x1 x2 ఇంటూ మ్యాట్రిక్స్ ఫామ్ అనేది సమ్ ఏ. ఆ ఏ అనేది ఎలా వస్తుందో చూద్దాం, x1 x2. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ x1 ఇంటూ వేస్తే మనకి ఏమొస్తుంది, x1 ఇంటూ x1 అనేది ఎంత, x1 స్క్వేర్. అలానే x1 ఇంటూ x2 x2. అలానే x2 ఇంటూ x1 అనేది ఎంత, x2 ఇంటూ x1. సో x2 ఇంటూ x2 హోల్ స్క్వేర్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఏ అనమాట. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఈ యొక్క ఎలిమెంట్స్ యొక్క కోఎఫిషియంట్ అనేది రాయాలన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్ ఒక కోఎఫిషియంట్ రాస్తే ఏ వాల్యూ నాకు ఏమొస్తుంది, ఇక్కడ x1 స్క్వేర్ ఒక కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ 1. సో ఇక్కడ x1 x2 కోఎఫిషియంట్ ఎంత, 0. అప్పుడు టర్మ్ అనేది ప్రజెంట్ అయ్యలేదు. సో x2 ఇంటూ x1 కోఎఫిషియంట్ 0, ఆ టర్మ్ కూడా ప్రజెంట్ అయ్యలేదు. x2 హోల్ స్క్వేర్ అనేది ఎంత, 16 అనమాట. సో ఇది మ్యాట్రిక్స్ ఏ అనమాట. సో సిమిలర్గా మనకి ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ వచ్చింది, గివెన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ x1 x2 అండ్ y1 y2 ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని కూడా మనం ఇలా రాయొచ్చు అనమాట, వెక్టర్ x1 x2 అండ్ సమ్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ y1 y2. సో ఇక్కడ ఇవి మల్టిప్లై చేస్తే మనకు సేమ్ మ్యాట్రిక్స్ రావాలి. సో సేమ్ మ్యాట్రిక్స్ రావాలంటే ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ రాద్దాం 16. సో ఇప్పుడు మల్టిప్లై చేసి చూద్దాం, x1 ఇంటూ y1 అనేది ఎంత, ఇక్కడ 1 కోఎఫిషియంట్ కదా. సో దాన్ని ఇలా రాయొచ్చు అనమాట. x1 ఇంటూ y2 ఎంత, 0 దాని కోఎఫిషియంట్. సో ఈ టర్మ్ 0 అయిపోద్ది. నెక్స్ట్ x2 ఇంటూ y1, సో దాని కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ 0. సో ఆ టర్మ్ కూడా 0 అయిపోద్ది. x2 ఇంటూ y2 అనేది ఎంత, 16. సో దాని కోఎఫిషియంట్ అనేది 16 ఇంటూ x1 y2 అనేది వస్తుంది అనమాట. x2 y2 అనేది వస్తుంది. సో దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, x1 y1 ప్లస్ 16 x2 y2 అనమాట. సో ఇది రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. సిమెట్రిక్ బైలీనియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగిస్తే ఇలా వస్తుంది అనమాట. ఏ ఆప్షన్లో ఉంది, ఇది ఆప్షన్ 3లో ఉంది, అది కరెక్ట్ ఆన్సర్.